సార్ జగన్ అరటి యుద్ధం కేసులు రివర్స్. కేసులు రివర్స్ ఒకటి. జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ పెట్టారు ఏమని అంటే, ఆంధ్రప్రదేశ్లో అగ్గిపేట కంటే సిగరెట్ కంటే అరటిపండు చాలా చౌక అని. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే అరటిపండు అనేది నిజంగా చాలామంది తింటారు భోజనంతో సమానంగా. అది ఉంటేనే తప్ప భోజనం చేయని వాళ్ళు అది ఉంటే అన్నం పెరుగన్నం తింటాం లేదా తినాం, ఇట్లా అనేక రకాల వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అరటిపళ్ళు బాగా పండుతాయి కూడా. కానీ అరటికి టన్ను అరటి 20,000 నుంచి 2,000కు ధర పడిపోయిందండి. మీరు ఊహించలేరు. 20,000 నుంచి 2,000కు పడిపోవటం అంటే ఇంకెందుకు వాటిని తెంపుడు ఖర్చులు దండగాని రైతులు అసలు చెట్ల మీద వదిలేస్తే అవి నల్లగా అయిపోయి మాడిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఈ కడప జిల్లాలో ఇంకా రాయలసీమలో ఇతర జిల్లాల్లో కూడా ఉన్నాయి. ఒక ఎకరాన్ని చేయడానికి 1,20,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంత కష్టపడి చేస్తే పైగా చాలా సున్నితమైంది. ఏమాత్రం వర్షాలు అవి వచ్చినా అవి ఒరిగిపోయే సమస్య కూడా ఉంటుంది. జగన్ మీకు తెలుసు కదా, మొన్న కడప పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయన బ్రాహ్మణపల్లి అనే చోటుకి వెళ్ళి ప్రత్యేకించి తోటలు పరిశీలించి అవి చెప్పారు. ఆయన ఇప్పుడు ఈ అరటి పండు అనేదాన్ని ఆధారం చేసుకొని అరటికాయలతో అంటే అరటి తొక్క వేస్తే ఎవరైనా తేలిగ్గా కింద పడతారు కదా, జారి పడటానికి అరటి తొక్క ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అరటి యుద్ధం ఆయన ప్రకటించినట్టుగా కనిపిస్తుంది. ఈ వివరాలు ఈ లెక్కలు మా హయాంలో మేము చాలా ఇంకా అదే కదా, ఎవరైనా మా హయాంలో బాగా చేసాము వీళ్ళు చేయలేదని ఆ విషయం పక్కన పెడితే అరటి సమస్య మట్టుకుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ తెలుసా అండి, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో బనానా రివల్యూషన్ అని ఒకటి ఉంది. అరటిపళ్ళ యుద్ధంతో అమెరికా అనేక ప్రభుత్వాలను అరటిపళ్ళ ద్వారానే కూలగొడుతుంది. అందుకనే మన దగ్గర కూడా ఏదైనా చాలా హడావుడి చేస్తుంటే దాన్ని బనానా రివల్యూషన్ అని కొంచెం అపహాస్యంగా బనానా రిపబ్లిక్ అని ఈ పద్ధతిలో అంటూ ఉంటారనమాట. బట్ వరుసగా మీరు పీపీపీల మీద చూసినా ఫీ రీయింబర్స్మెంట్ ఇట్లా సమస్యల మీద మటుకు కొన్ని వివరాలతో ప్రజలకు వెళ్తే మంచిది. ఊరికనే చంద్రబాబును విమర్శిస్తే మటుకు కుదరదు. దానికంటే ఇష్యూ బేస్డ్గా వెళ్ళాలి అనే ఒక లైన్ అయితే వీళ్ళు ఏదో తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఆ ధర్నాలు అవి ఇవి కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇది రాజకీయమైన భాగం. పైగా ఆయన దీక్షలు చేస్తారు, యాత్రకు వెళ్తారు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా దీని మీద. బట్ రెండోది కేసులు. ఇందాక మనం ఐఏఎస్లో ఐపీఎస్లో అనుకున్నట్టే ఐపీఎస్లో పూర్తిగా యూటర్న్. ఐపీఎస్లో యూటర్న్ ఏంటి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు లిక్కరు తర్వాత పర్మిట్లు ఈ లైసెన్స్ ఇవి ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల 1,200 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు నష్టం వచ్చిందని గతంలో కోర్టులో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఉన్న వాసుదేవ్ రెడ్డి దాని ప్రకారం ఆయన మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన వెనక్కు తీసుకున్నారు. ఈరోజు చంద్రబాబుకు మరో ఉపశమనం, ఆ కేసు రద్దయిపోయిందని వాళ్ళు ఈరోజు మనం ఆ వార్త మనం గమనిస్తాం అన్నమాట. అంటే చాలా కేసుల్లో నెమ్మదిగా వెనక్కు తీసుకోవటం, ఒక్కొక్క దాని నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఒక్క స్కిల్ది మటుకు సుప్రీంకోర్టు స్థాయిలో ఉంది. కానీ బహుశా మిగిలినవన్నీ కూడా కేసులు కూడా ఈ అధికారుల వైఖరి. అంటే ఇక్కడ ఒకటే సమస్య, అప్పుడు తప్ప ఇప్పుడు తప్ప అని కాదు నేను చెప్పేది. అప్పుడైనా ఇప్పుడైనా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రకారం మీరెందుకు చేయాలి అని. ఇప్పుడు మీరు ఉదాహరణకు వెనక్కు తీసుకున్నారు అనుకుందాం, అప్పుడు ఏం జరిగిందో మీరు పంచుకోవాలి కదా. ఇప్పుడు హైకోర్టు ఆ కేసు క్లోజ్ చేయడానికి ఒప్పుకుంది. ఏమని చెప్పింది తెలుసా, ఎర్రర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంట. ఫ్యాక్చువల్ ఎర్రర్ అంటుంటాం కదా మనం. అది ఎర్రర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము, ఉన్నత స్థాయి అధికారులు, కార్పొరేషన్లు, ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిపక్ష నాయకుడి స్థాయిలో ఉన్న వాళ్ళకి సంబంధించి అంత తేలిక ఎర్రర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే హౌ డిడ్ ది ఎర్రర్ అక్కర్, హూ ఈజ్ బిహైండ్ ది ఎర్రర్. ఇప్పుడు ఉదాహరణకు చైర్మన్ ఎమ్మెల్సీలను ఆయన అడుగుతున్నారు, మీరు రాజీనామా మీరే చేశారా, ఎవరైనా చేయమన్నారా, ప్రలోభాలు పెట్టారా, అట్లాంటి ప్రశ్నలు ఇక్కడ కూడా రావాలి కదా. ఒకవేళ కోర్టు దాని పరిధిలోకి రాదని అది అనవసరం అని వదిలేసిన ప్రభుత్వము అధికార యంత్రాంగం అన్న చేయాలి కదా. ఈ ఒత్తిళ్ళు ఏంటి, ఎలా పనిచేస్తారు వీళ్ళకి అసలు నియమ నిబంధనలు ఏమి ఉండవా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్తే అక్కడ కేసులు పెట్టి ఇక్కడ పెట్టేసి జరుగుతుందా? ఇప్పుడు జగన్ కేసులు కూడా చూస్తాం కదా, కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టారు. బీజేపీ వచ్చి మూడోసారి గెలిచి 12 ఏళ్ళైనా అటు అది ముందుకు పోదు వెనక్కు పోదు, లేదు అనరు ఉంది అన్నారు. ఇది సామెత చెప్పినట్టుగా ఇది తయారైంది. బట్ ఇక్కడ ఆ సమస్య లేదనుకోండి. ప్రస్తుతానికి చంద్రబాబు ఈజ్
రిలీవ్డ్ ఆఫ్ దీస్ కేసెస్ కోర్టు ఒప్పుకుంది కాబట్టి దీని మీద మళ్ళీ ఎవరైనా సుప్రీంకోర్టుకు పోతారేమో కూడా మనకు తెలియదు. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ కదా. ఇదే పద్ధతిలో జగన్ మీద లేకపోతే ఆ ప్రభుత్వం మీద ఉన్న కేసులు కూడా కొన్ని నడుస్తున్నాయి, కొన్ని రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న ఉదాహరణకు పిన్నెల్లి సోదరుల మీద మీరు లొంగిపోవాల్సిందని సుప్రీంకోర్టు చెప్పింది. అదే మీకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఒక 2 నెలలు ఉపశమనం వచ్చే విధంగా ఆయనకు సమయం ఇచ్చింది పరిశీలించడానికి. పరకామణి కేసులో ఈరోజు సిఐడి తమ నివేదిక సమర్పించింది. మనం ఒక 2 నెలల పాటు మనం చాలా తక్కువ, మనల్ని మించి రెచ్చిపోయి ఊగిపోయి రేగిపోయి చాలా మాట్లాడారు. ఇప్పుడు ఆ నివేదిక వస్తే ఆ నివేదికలో ఏముందో, కోర్టు ఏం చెప్తుందో, అది ఎప్పుడు ఎలా జరుగుతుందో అది శ్రీనివాసుడికి తెలియాలి తప్ప మామూలు మానవుల ఎవరికి తెలియదు. కాబట్టి కేసులు కూడా చాలా వైకుంఠపాలిలాగా తయారవుతున్నాయి ఈ విషయాలన్నీ.